దిగ్గునాగా నగో నా దిగ్గా సుందర నాగో నాగా. ఇంతకీ నా కొత్త కోడలు ఏం చేస్తాందో? అమ్మో, ఇంత పెద్దిల్లా ఇంద్రవనంలా ఉంది. ఈ ఇంటికి మా అత్తేమో మహారాణి, నేనేమో యువరాణి. అవును, మా అత్తకి కాఫీ పెడదాముండు. అత్తయ్య, కాఫీ పెడదామంటే ఫ్రిడ్జ్ లో పాలేవత్తయ్య. చూడు కోడలా, మా ఇంట్లో కాస్త పొదుపు చేయాలి. కాఫీలు టీలు అలాంటివేం అలవాటు లేదు. సరే అత్తయ్య, మా అత్తయ్యని పొదుపు చేసి ఇంప్రెస్ చేయాలి. అత్తయ్య, ఈ పూటకి ఏం వండాలి అత్తయ్య? చిటికెడు నూనె వేసి గుత్తొంకాయ చేయి. 4 పప్పు దినుసులేసి ముద్దపప్పు చేయి. సరే అత్తయ్య, చిటికెడంత నూనెసి గుత్తొంకాయ కూర, 4 పప్పు దినుసులేసి ముద్దపప్ప. పిసినారితనం. అత్తయ్య, పప్పు దినుసులు వంకాయలు లేవత్తయ్య. అవునా, సరేలే, మొన్న తెచ్చిన క్యాలీఫ్లవర్ ఉంది కదా, దాంతో కర్రీ చేయి. సరే అత్తయ్య. అత్తయ్య, కాలీఫ్లవర్ కూడా లేదత్తయ్య. అవునా, మొన్న మీ మామయ్య గారు కూరగాయలు తెచ్చారు కదా, టమాటో, బెండకాయ, పచ్చిమిర్చితో దాంతో కూర చేయి. సరే అత్తయ్య. అత్తయ్య, కూరగాయలు అవేం లేవత్తయ్య. ఇది చూద్దాం పదా. అవునే, మొన్ననే కదా మీ మామయ్య గారు 50 రూపాయలు పెట్టి నెలకు సరిపడే కూరగాయలు తెచ్చారు. ఇంకా నెల కూడా కాలేదు, అప్పుడు అయిపోయాయా? నాకేమో మా పని మనిషి మీద డౌట్ కొడతాందే. 50 రూపాయలు కూరగాయలు తెచ్చిన మకుమా దీన్ని 10 రూపాయల కూరగాయలు కూడా తేదు. దీన్ని కాదనాల్సింది మా నాన్నని. పెద్దిల్లు ఒకే కొడుకు అని ఇక్కడ పంపిస్తాడు. ఇక్కడ తినడానికి తిండి కూడా లేదు. అత్తయ్య, ఇరుగు పొరుగు వాళ్ళ ఇంట్లో పోయి కూరగాయలు తెచ్చి వండేసిన. చూడమ్మా, అలాంటివి ఏం చేయొద్దు. ఇంకా వాళ్ళు కావాలంటే నన్నే అడుగుతారు, కానీ నువ్వు వాళ్ళని అడగాల్సిన ఏం లేదు. వాళ్ళు నా మీద లేనిపోనివన్నీ చెప్పిస్తారమ్మా నీకు. అత్తయ్య, ఆల్రెడీ చెప్పారు అత్తయ్య, కానీ నేను అవేం వినలేదు అత్తయ్య. అవునా, ఏం చెప్పారమ్మా నా గురించి? మీ అత్తయ్య చాలా మంచిది, మీ అత్తయ్య చెప్పిన మాట విను అని చెప్పారు అత్తయ్య. అవునా, అలాంటి వినాలమ్మా, చాలా మంచిది. సరే అత్తయ్య. ఈ పూటకి ఫ్రిడ్జ్ లో అన్న పెరుగుతో పెరగన్నం చేసి సరిపెట్టు. నేను వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తాను. సరే అత్తయ్య. అమ్మా సిరి, పటమ్మ, కూరగాయలు తెచ్చాను. ఉండండి అత్తయ్య, వస్తున్నా. అబ్బాబ్బాబ్బా, ఏమ్మా సిరి, అక్కడ ఫ్రిడ్జ్ దగ్గర తలనొప్పి మాత్ర ఉంటుంది, తీసుకోరామ్మా. సరే అత్తయ్య. అత్తయ్య, అయ్యో మర్చిపోయా, మీరే పొదుపు పొదుపు అంటున్నారని మాత్రలు అమ్మేశాను అత్తయ్య. అయ్యో, నీకేమొచ్చింది? మాత్రలు అమ్మేశానని చెప్తున్నావు. మీరే పొదుపు పొదుపు అంటున్నారని మాత్రలు కూడా అమ్మేశాను అత్తయ్య. సరేలేవే, వెళ్ళి గ్యాస్ మీద అయినా వేడి నీళ్ళు తీసుకొని రా. సరే అత్తయ్య. అత్తయ్య, నీళ్ళు ఉన్నాయి కానీ గ్యాస్ లేదు అత్తయ్య. ఇప్పుడే కదే మార్కెట్కి వెళ్ళే ముందు చూసిపోయినాను. గ్యాస్ మీరే పొదుపు పొదుపు అంటున్నారని గ్యాస్ కూడా అమ్మేశాను అత్తయ్య. అయ్యో, సరేలేవే, వెళ్ళి ఫ్రిడ్జ్ లో నీళ్ళైనా తీసుకొని రా పోవే. సరే అత్తయ్య. అత్తయ్య, మరి ఏంటే? నీళ్ళు ఉన్నాయి కానీ ఫ్రిడ్జ్ లేదు అత్తయ్య. దాన్ని అమ్మేశావా? మీరే పొదుపు పొదుపు అంటున్నారని ఫ్రిడ్జ్ కూడా అమ్మేశాను అత్తయ్య. సరేలే, వెళ్ళి ఫ్రూట్ జ్యూస్ అయినా తీసుకురా. మొన్న మీ మామయ్య గారు 2 ఆపిల్ పళ్ళు తెచ్చినారు కదా, దాంతో మిక్సీలో అయినా ఫ్రూట్ జ్యూస్ తీసుకొని రా. సరే అత్తయ్య. వెళ్ళు. అత్తయ్య, ఫ్రూట్స్ ఉన్నాయి కానీ మిక్సీ లేదు అత్తయ్య. ఏమైంది? మీరే పొదుపు పొదుపు అంటున్నారని మిక్సీ కూడా అమ్మేశాను అత్తయ్య. అయ్యో, మిక్సీ కూడా అమ్మేశావా? నీకేమొచ్చింది? పోను వాటర్ ఫిల్టర్ లో నీళ్ళైనా తీసుకుని రా పోవే. సరే అత్తయ్య. అత్తయ్య, వాటర్ ఉన్నాయి కానీ వాటర్ ఫిల్టర్ లేదు అత్తయ్య. ఏమైంది?
పొదుపు అంటున్నారని అమ్మేశాను అత్తయ్య. అయ్యో నా కర్మ. సరేలేవే, నీకు ఇట్లా కాదు, నీ మొగుడితో చేపిస్తాను. అరే రాము, ఇటు రారా. వస్తున్నానమ్మా. ఏమమ్మా పిలిచావా? అవునరా, నీ భార్య ఏం చేసిందో చూడరా. ఏం చేసిందమ్మా? నేనేం అడిగినా అన్ని అమ్మేశాను, అన్ని దానికి సోకు పొదుపు పొదుపు అంటున్నారని నాకన్నా పిసినారి కూడా చిక్కింది కదరా నాకి. ఏమేశ్వరి? వస్తున్నానండి. ఏమండి? అమ్మకి ఏం అడిగినా లేదు లేదు అన్నావంట. మీ అమ్మే అన్ని అమ్ము అమ్ము అని దానికి అమ్మేశానండి, పొదుపు చేయని దానికి. నీ దుంపదెగ, నీ పొదుపుకింత నేనే పిసినారిదంటే నువ్వు నాకన్నా పిసినారి దాన్ని అయినావు కదే. ఏమమ్మా దాన్ని అలా కొడతా? లేదులే రానికి, నా అమ్మకన్నా పెళ్ళమే ఎక్కువ. లేదు తీసుకోమ్మా, నీళ్ళు తాగు. సరేలేరా పో. ఏమే ఏడుస్తున్నావా? మీ అమ్మని ఇంప్రెస్ చేద్దామని అవన్నీ అమ్మేశానండి. ఇంప్రెస్ తగలేయాలే, సినిమాకి పిలుచుకుపోతా. అత్తారింటికి దారేది. అత్తలేని కోడలు తమ్మురాలు, బాగా ఇంటాహు ఆహు. బాయ్ అత్తయ్య, సినిమా పోయిస్తాం. కోడలు లేని ఎత్తగునంతరాలు, ఓయమ్మా మా పిసినారి కోడలకు బాగా అయ్యిందా. ఆహు ఆహు. బాయ్ అమ్మా. బాయ్ అత్తయ్య. ఏ అత్తలు కూడా మీ కోడలతో పిసినారితనం చేయొద్దండి. లాస్ట్ కి మన గతి ఇలానే పడుతుందిరా బాబు బాబు.